హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండి, వైజాగ్ నుంచి ఉప్పమాక వెళ్ళాము, ఉప్పమాక నుంచి అన్నవరం వెళ్తాము అని. దాని కంటిన్యూషన్ ఇదేనండి. ఎవరైనా ఉప్పమాక వీడియో చూడకపోతే ఒకసారి వీడియో చెక్అవుట్ చేయండి. ఉప్పమాకలో కల్కి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే దర్శించుకొని మేమైతే ఇప్పుడైతే అన్నవరం వచ్చామండి. అన్నవరంలో వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఉప్పమాక నుంచి అన్నవరం జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. అన్నవరం మనం మెట్ల మార్గంలో వెళ్ళొచ్చు, లేకపోతే ఇలా రోడ్డు ద్వారా కూడా వెళ్ళొచ్చండి. ఇలా రోడ్డు ద్వారా వెళ్ళాలంటే కార్స్కి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. హెవీ వెహికల్స్ బస్సెస్కి, లారీస్కి వాటికైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. వన్ సైడ్ మనము కొండ ఎక్కడానికి, ఆపోజిట్ సైడ్ కొండ దిగడానికి ఉంటుంది. ఇది రోడ్డు మార్గం అండి. మెట్ల మార్గం ద్వారా కూడా మనమైతే అన్నవరం అయితే వెళ్ళొచ్చు. అరౌండ్ 150 to 200 స్టెప్స్ అయితే ఉంటాయండి. మేమైతే రోడ్డు మార్గంలో అన్నవరం అయితే వెళ్ళామండి. మేము అన్నవరంలో వ్రతం చేయించుకోవడానికి అయితే వెళ్ళామండి. వ్రతం చేయించుకొని తిరిగి వైజాగ్ అయితే రిటర్న్ అయిపోయాము. మేము అన్నవరంలో రూమ్ అది ఏమీ తీసుకోలేదు. ఎవరైనా అన్నవరంలో రూమ్ తీసుకోవాలంటే కౌంటర్ ఉంటుందండి, ఫస్ట్ బుకింగ్ కౌంటరు. అక్కడికి వెళ్ళి మనము రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు. రూమ్ బుక్ చేసుకొని ప్రశాంతంగా వ్రతం చేయించుకొని మళ్ళీ తిరిగి రూమ్కి అయితే రావచ్చండి. అది గాలిగోపురం దగ్గరే ఉంటుంది. మేము డైరెక్ట్గా కార్లోనే గాలిగోపురం వరకు వెళ్ళిపోయాము. అక్కడ కార్ దిగి కార్ పార్కింగ్లో పెట్టేశామండి. ఈరోజు ఆదివారం అవ్వడం వలన కొద్దిగా క్రౌడ్ అయితే ఉన్నారు. అయినా శ్రావణ మాసం కూడా అవ్వడం వల్ల, పెళ్ళిళ్ళు సీజన్ కావడం వల్ల కొద్దిగా జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారండి. మేము అన్నవరం కూడా వెళ్ళి 2 ఇయర్స్ అయిందండి. ఈ 2 ఇయర్స్లో చాలా బాగా డెవలప్ అయితే చేశారు. చాలా ఎక్కువ కాటేజెస్ అయితే కూడా కట్టారండి. చాలా ఎక్కువ మందికి అయితే అకామిడేషన్ అయితే ఇస్తున్నారు. ఇంకోండి, చాలామంది భక్తులైతే ఆ రోజైతే వచ్చారండి. మనకి పైన కొండ నుంచి కాంప్లెక్స్ వరకు ఒక ఫ్రీ బస్ అయితే ఉంటుందండి. ఈవెన్ అది రైల్వే స్టేషన్కి వరకు కూడా వెళ్తుంది. ఆ బస్ అయితే ప్రతి 10 మినిట్స్కి ఒక బస్ అయితే ఉంటుందండి. అది గాలిగోపురం దగ్గర దాని బస్ స్టాప్. అక్కడి నుంచి ప్రతి 10 మినిట్స్కి రైల్వే స్టేషన్కి, బస్ స్టాప్కి అయితే వెళ్తూ ఉంటుంది. ఇది లోపలికైతే వచ్చేసామండి. చెప్పులు అది బయటే స్టాండ్లో పెట్టేయాలి. లోపలికి అసలు ఆ చెప్పులు అయితే వేసుకోకూడదండి. ఈవెన్ మొబైల్స్ కూడా బయటే పెట్టేయాలి. నేనైతే మొబైల్ లోపల హ్యాండ్ ఓవర్ చేస్తాను, అందువల్ల అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. మన లగేజ్ కూడా అక్కడ కౌంటర్లో ఉంచేసుకోవచ్చండి. ఇక్కడ 300 రూపాయల వ్రతము, 1000 రూపాయల వ్రతము, 1500 రూపాయల వ్రతము, 2000 రూపాయల వ్రతము అని ఒక 4 కేటగిరీస్ అయితే ఉంటాయండి. అండ్ దేవుడికి శీఘ్ర దర్శనానికి అయితే 200 రూపీస్ అయితే ఉంటుంది. ఇదిగోండి, ఈ వ్రతాలన్నిటికీ ముందు టికెట్ అయితే ఇక్కడే ఇస్తారండి, గాలిగోపురం దగ్గరే. అండ్ ప్రసాదం అయితే 150 గ్రామ్స్ ప్రసాదం 20 రూపీస్ అండి. అండ్ బంగీ ప్రసాదం అని ఉంటుందండి, అది 20 రూపీస్ అండి. చెప్పాను కదా, కొద్దిగా శ్రావణ మాసం అవడం వల్ల పెళ్లి కూతుర్లు వాళ్ళు ఉంటున్నారని. అదిగోండి, చాలామంది అయితే మాకైతే అక్కడ కనిపించారు. మేమైతే 2000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి వ్రతానికి. 2000 రూపీస్ టికెట్ అయితే ఏసీ కళ్యాణ మండపం అయితే ఉంటుందండి. 2000 రూపీస్వి మండపాలు అయితే 2 ఉంటాయండి.
ప్రతి ఆదివారం దేవుడికి 10 గంటల ఆ టైంకి వాహన సేవ అయితే ఉంటుందంట. ఆ వాహన సేవ అయితే మేము ఫస్ట్ టైం ఈరోజే చూసామండి. ఇవన్నీ 300 రూపీస్ వ్రతాలండి. 300 రూపీస్ వ్రతాలు మండపాలు ఒక 9 వరకు ఉన్నాయండి. 1000 రూపీస్ మండపాలైతే ఒక 2 ఉన్నాయి. 1500 మండపాలైతే ఒక 2 ఉన్నాయండి. అండ్ 2000 రూపీస్ మండపాలైతే ఒక 2 ఉన్నాయి. అవన్నీ మండపాల్లోని వాళ్ళైతే వ్రతాలవి చేస్తారండి. కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ మనమే పట్టుకువెళ్ళాలి. పంతులు గారైతే పూజ అయితే నిర్వహిస్తారు. అరౌండ్ 2000 రూపీస్ వ్రతం అయితే మనకైతే చాలా బాగా ప్రశాంతంగా పూజ అది నిర్వహిస్తారండి. మన ఒక్కొక్కళ్ళకి దగ్గరికి పంతులు గారు వచ్చి అన్ని పూజ కార్యక్రమాలన్నీ చెప్తారు. మేమైతే పూజ అది బాగా చేసుకున్నాము. ఈ గుడి ఆవిర్భవించి నిన్నటితో 135 సంవత్సరాలు అయిందంటండి. అందువల్లే దేవుడిని చాలా ప్రత్యేకంగా అలంకరించారు. దేవుడిని చూడడానికి చాలా కన్నుల పండుగగా అయిందండి. ఈ చుట్టూ ప్రాంగణం అంతా చాలా బాగుంది. చాలా మంచిగా అనిపించిందండి. మేము లోపలికి అరౌండ్ 10:30, 11 కల్లా మేమైతే వ్రతంలో కూర్చున్నామండి. మాకు వ్రతం అరౌండ్ 2 అవర్స్ పట్టింది. వ్రతం తర్వాత బయటకు వచ్చి ఇదిగోండి ఆవు నెయ్యి దీపాలైతే ఇక్కడ అమ్ముతారండి. అక్కడ దీపం ఈ రావి చెట్టు దగ్గర పెడితే మంచిదని ఈ ఈ రావి చెట్టు దగ్గర దీపం అయితే వెలిగించి మేమైతే దేవుడికి దండం పెట్టుకున్నామండి. ఈ రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే అంతా మంచి జరుగుతుంది అని అందరి నమ్మకం అండి. అక్కడి నుంచి డౌన్కి వ్యూ చూస్తే చాలా బాగుందండి. ఆ వ్యూ మీ అందరికీ కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే తీశాను. కిందనన్నీ షాప్స్ ఉన్నాయండి. మనకి ఏవైనా కొనుక్కోవాలన్నా ప్రసాదం కానీ అన్నీ కొనుక్కోవాలన్నా మనము కిందకి వెళ్ళాలి. అదిగోండి అవన్నీ షాప్స్ అండి. 2000 రూపీస్ వ్రతానికైతే ప్రసాదం ప్యాకెట్లు పెద్దవి 2 ఇస్తారండి. దాంతోపాటు ఒక బంగి ప్రసాదం కూడా ఇస్తారు. దాంతోపాటు మేమైతే ఒక 10 ప్రసాదం ప్యాకెట్లు అయితే కొనుక్కున్నాము. టికెట్ అయితే ప్రసాదం కౌంటర్ దగ్గర ఇక్కడ ఇస్తారండి. టికెట్ తీసుకొని మనం ప్రసాదాలు అయితే తీసుకోవాలి. ఈ ప్రసాదాల కౌంటర్ ఈరోజు కొద్దిగా బిజీగా ఉంది. మామూలుగా అయితే ఇంకా బిజీగా ఉంటుందండి. కానీ అరౌండ్ 12:30, 1 అయిపోయింది కాబట్టి ప్రసాదం కౌంటర్ అయితే కొద్దిగా ఖాళీగానే ఉంది. 3 కౌంటర్లో ప్రసాదాలు అయితే ఇస్తారండి. ఇదిగోండి కౌంటర్ నెంబర్ 1, కౌంటర్ నెంబర్ 2, కౌంటర్ నెంబర్ 3 అని. ఈ ప్రసాదం అయితే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అరిటాకులో పెట్టి ప్రసాదం ఇస్తారండి. అస్సలు ఆ ప్రసాదం అక్కడ మేము తిన్నప్పుడు వేడి వేడిగా ఉందండి. చాలా బాగుంది తినడానికి. నాకైతే ఈ ప్రసాదం అయితే చాలా ఇష్టం అండి. మా పిల్లలకు కూడా ఈ ప్రసాదం అయితే చాలా ఇష్టం. అలా మా అన్నవరం ట్రిప్ అయితే బాగా అయిపోయిందండి. మా అన్నవరం ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో లెంత్ అయితే పెరిగిపోతుందని ఇక్కడి వరకు ఆపేస్తున్నామండి. అన్నవరం తర్వాత మేమైతే తలుపులమ్మ లోవ అయితే వెళ్ళామండి. దాన్ని అయితే నేను ఒక వీడియో చేస్తాను. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ రెగ్యులర్గా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.